హలో టైలర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఐడియల్ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో నార్మల్ హ్యాండ్ ఉన్న తర్వాత లేయర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నార్మల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అందరికీ లేయర్ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత లోపల హ్యాండ్స్ లేకపోతే ఇష్టపడరు కదా, అందుకని చెప్పేసి లేయర్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు అంటే అంబ్రెల్లా హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కూడా లోపల వైపుకి నార్మల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నార్మల్ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో బ్లౌజ్కి అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అంబ్రెల్లా లేయర్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 8 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు అంబ్రెల్లా లేయర్ హ్యాండ్ కోసం 6.5 ఇంచెస్ తోటి ఇలా అంబ్రెల్లా హ్యాండ్ మనం కట్ చేసుకుంటాం కదా నార్మల్గా, అదేవిధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. 6.5 ఇంచెస్ వెడల్పు అయితే వచ్చింది అంబ్రెల్లా లేయర్ హ్యాండ్. ఇది బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ తోటే కటింగ్ అయితే చేసుకున్నానండి. పైన లేయర్ వచ్చేసి శారీలో ఉండే పీస్ సెకండ్ లేయర్ కోసం యూజ్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం కోసం ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ అంటే ఆర్మ్ రౌండ్ లూజ్ చెక్ చేసుకొని కట్ చేసుకోవడం కోసం ఈ మిడిల్ పార్ట్ అనేది చెక్ చేసుకున్నానండి. ఇదే అంబ్రెల్లా లేయర్ హ్యాండ్ని డీటెయిలింగ్గా ఒక వీడియో అయితే చేశానండి. ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మిడిల్ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి మిడిల్లో కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది చెక్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్కి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నానంటే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. 7.5 ఇంచెస్ని 4 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. డివైడెడ్ బై 4 చేసుకుంటే 2.2 ఇంచులు అనేది వచ్చిందండి. నేను ఎగ్జాక్ట్గా చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు, వీడియో ఎప్పుడో తీసానండి అందుకని చెప్పేసి. కానీ ఇప్పుడు మొత్తం మన లూజ్ అయితే ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే రావాలండి. మనం సైడ్ స్టిచ్చింగ్స్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత లూజ్ని మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ అది మ్యాచ్ అయిందా లేదని చెక్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్ అయితే ఒక 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. అంటే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్యలో కొంచెం అంటే విజిబుల్గా కనిపించాలి కదండి, కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్కి సైడ్ జాయింట్స్ కూడా అయితే వేసేసుకున్నానండి. కింద బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నార్మల్ లైనింగ్ క్లాత్ తోటే షార్ట్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు లేయర్ కోసం అని చెప్పేసి ఫస్ట్ చిన్న ఉన్న లేయర్ అయితే ఇప్పుడు శారీలో తీసిన బ్లౌజ్ పీస్ అంటే శారీలో తీసిన లేయర్ వేశాను, చిన్న హ్యాండ్. అలాగే కొంచెం పెద్దగా ఉండే హ్యాండ్ అంటే లేయర్ హ్యాండ్ కోసం బ్లౌజ్ పీస్లో తీసిన క్లాత్ అంటే ఫస్ట్ చిన్న హ్యాండ్ తర్వాత కొంచెం పెద్ద హ్యాండ్ అయితే దాని మీద స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను లేయర్స్ లాగా. ఈ స్టిచ్చింగ్ కూడా ఎలా వేసుకుంటున్నానో చూడండి. హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం హ్యాండ్ అనేది లోపల వైపుకు వేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను. ఈ స్టిచ్ వేసిన తర్వాతకి ఇలా కనిపిస్తుందండి. వీడియో అనేది డీటెయిల్గానే ఉంది, చూడండి. ఇప్పుడు హ్యాండ్ పైన స్టిచ్చింగ్ పడకుండా అంటే లోపల వైపే స్టిచ్చింగ్ మనం స్టిచ్ వేసుకుంటాం కదా, హ్యాండ్ ఎలాగైతే స్టిచ్చింగ్ వేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తేడా ఉన్నా కానీ స్టిచ్చింగ్లో మాత్రం మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఉంది కదా, మన హ్యాండ్ స్టిచ్ చేసిన లైనింగ్, దాని మీద మాత్రమే కాకుండా ఇటు సైడ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ వైపు స్టిచ్చింగ్ పడే విధంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది పై వైపు కనిపిస్తుంది కదా హ్యాండ్, అందుకని చెప్పేసి మన స్టిచ్చింగ్ మొత్తం కూడా బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీద పడాలండి, హ్యాండ్ మీద కాకుండా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలాగుంది అనేసి నేను చూపిస్తానండి. ఇప్పుడు చంక దగ్గర జాయింట్ ఉంది కదా, జాయింట్ వరకు స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎట్ ఏ టైము రౌండ్గా వేసుకోకూడదండి. అలా ఎట్ ఏ టైం రౌండ్గా వేసుకున్నట్లయితే ముడత అయితే వస్తుందండి షోల్డర్ దగ్గర. కానీ మనం హ్యాండ్ దగ్గర చంక దగ్గర అయితే కవర్ చేసుకోవచ్చు, కానీ పై వైపున కవర్ చేయలేం కదా, అందుకని చెప్పేసి షోల్డర్ దగ్గర నుంచి రెండో వైపు స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. మొత్తం హ్యాండ్ అనేది ఇలా జాయింట్ వేసుకోవాలండి. జాయింట్ వేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ మీద స్టిచ్చింగ్ పడకుండా హ్యాండ్ పక్క వైపు ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి అక్కడ వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ పీస్ అనేది కనిపించకూడదు.
ఇలా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు లోపల నార్మల్ హ్యాండ్ ఉన్నా కూడా లేయర్ హ్యాండ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టిచ్చింగ్ చూసారా, హ్యాండ్ పైన లోపల వైపు పడుతుంది, పక్క నుంచి కొంచెం లోపల స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్కి పక్క నుంచి పడుతుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. ఇంకా చాలా వీడియోస్ పిల్లల డ్రెస్సులు అనేది ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా చేశానండి, అవన్నీ అప్లోడ్ చేస్తాను. టైం లేక కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి వీడియోస్ అయితే. మీకు ఎవరికైనా ఆ వీడియోస్ అన్నీ కావాలి అనుకుంటే ఎంత ఏజ్ పిల్లలకైనా సరే నేను ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసి చూపిస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. పై వైపున లేయర్ హ్యాండ్స్ అలాగే లోపల నార్మల్ హ్యాండ్స్ తోటి స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి.